పాండ్యాష్ వివాదంలో అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. గత 5 ఏళ్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడ్డానని, తన పొగురు ప్రెస్టేజ్ వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు. గత 5 ఏళ్లు తాను చాలా నష్టపోయానని, దానికి మరెన్నో కారణాలు ఉన్నాయని చెప్పారు. తమకు ఏమీ లేదని డబ్బుల కోసం పాలిటిక్స్ లోకి వచ్చారని అంటున్నారని ఆయన మండిపడ్డారు. 125 బస్సులు పోగొట్టుకున్నారని, ఆల్ ఇండియా పర్మిట్ తో అన్ని చోట్ల బస్సులు నడిపానని పేర్కొన్నారు. పాండ్యాష్ విషయంలో డబ్బుల కోసం అంటున్నారని, కానీ ప్రెస్టేజ్ కోసమే అంతా అని తెలిపారు. తమకు చీము రక్తమే ఎక్కువ ఉందని, ఎవరికి తలవచ్చన భూమని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తనతో కష్టంగా ఉందని చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30,000 మంది ఉన్నారని, ఫ్లయాష్ విషయంలో జరిగిన విషయాలను ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేశారని చెప్పారు. అయినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చారని, సరెండర్ కావాలని, ఊరు విడిచి వెళ్లాలని చెప్పారని, కానీ ఆ సమయంలో నియోజకవర్గ ప్రజలు తన వెంట నడిచారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాండ్యాష్ వివాదంలో అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. గత 5 ఏళ్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడ్డానని, తన పొగురు ప్రెస్టేజ్ వల్ల పోగొట్టుకున్నానని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనంతపురం నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మొన్నటి వరకు ఫ్లయాష్ వార్, మరి ఇప్పుడేమో ఇంకో కొత్త, అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవాలంటారు? అయితే బ్రాహ్మణి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు సంచలనాలకు మారిపారని అయితే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి పౌండ్ యాష్ వివాదం అయితే సంచలనంగా మారింది. అయితే నేడు అల్ట్రాటెక్ సిమెంట్ యజమానానికి పౌండ్ యాష్ వివాదంలో అల్ట్రాటెక్ సిమెంట్ యజమానానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు అయితే కోరారు. అయితే గత 5 ఏళ్లలో నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డాడని, ఇప్పటికే తన పొగరు కేవలం నాకు ప్రెస్టేజ్ విషయం మాత్రమేనని చెప్పి, డబ్బులు సంపాదించుకునే మాత్రం కాదని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి లోనై అయితే ఈ రోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. అయితే గత 5 సంవత్సరాల నుంచి నేను చాలానే పోగొట్టుకున్నానని చెప్పి, అయితే 125 బస్సులు పూర్తిగా నేను అసలు దీనికి ప్రెస్టేజ్ కు పోయి పక్కన పెట్టానని చెప్పి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నాడు. అలాగే ఈ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి 30,000 మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే ఉద్దేశమే నాది, అంతకు మించి నాకు ఏ ఉద్దేశము లేదని, అయితే నేను డబ్బు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి అయితే రాలేదని చెప్పి అయితే ప్రభాకర్ రెడ్డి అయితే ఘాటుగా స్పందించారు. అయితే గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పి, నేను ఎప్పుడు నియోజకవర్గ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసమే కష్టపడ్డాను తప్పిస్తే తన స్వలాభానికి ఎప్పుడు పాటుపడలేదన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు కేవలం ప్రభాకర్ రెడ్డి స్వలాభం కోసం, సొంత డబ్బులు సంపాదించే కోసం అయితే పాటుపడుతున్నారని అయితే అన్నారు. ఆ మాటల్లో వాస్తవం లేదని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే నేను రాబోయే కాలంలో కూడా ప్రజల కోసమే కష్టపడతానని అయితే ఆయన ముక్తకంఠంగా అయితే తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సైతం తన ఇంటికి వచ్చాడని చెప్పి, అయితే పెద్దారెడ్డి కూడా నేను సరెండర్ కావాలి, ఊరు విడిచి వెళ్లిపోవాలని చెప్పి అయితే హెచ్చరించానని చెప్పి అయితే అన్నాడు. నాకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ అండదండలుగా ఉన్నారు కాబట్టి నేను ఎప్పటికీ వాళ్ళ కోసం ఎంతటికైనా నేను తెగిస్తానన్నాడు. అయితే ఈ క్షమాపణలతో ఏదైతే ఫ్లయాష్ వివాదంతో ఒకసారిగా అక్కడ జరుగుతున్న పరిణామాలకు అయితే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు బ్రహ్మణి. అయితే విజయ్, చెప్పండి, మీరు చెప్పినట్లు ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చారని, అలాగే సరెండర్ కూడా కావాలి, ఊరు విడిచి వెళ్ళిపోవాలని కూడా చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే ఈయన ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని అనుకోవాలా? అయితే ప్రభాకర్ రెడ్డికి అలాగే పెద్దారెడ్డికి గత 5 సంవత్సరాల నుంచి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటున్న విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకరిపై ఒకరు మాటల సవాళ్ళు అయితే విసురుకున్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో ఇద్దరిపైన నియోజకవర్గ బహిష్కరణ వేటైతే వేశారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభాకర్ రెడ్డి తన ఎమ్మెల్యే అజ్మిత్ రెడ్డిలకి దాంట్లో ఓటు కల్పించి, అంటే ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి ఆ కేసు నుంచి ఉపశమనం కలిగించారు. అయితే పెద్దారెడ్డి సైతం ఇప్పుడు కూడా బహిష్కరణలోనే ఉన్నారు. ఈ బహిష్కరణ నుంచి విముక్తి కల్పించాలని చెప్పి పెద్దారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి కలవడం అయితే జరిగిందన్నారు. అయితే నేను ససేమీర ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదైతే లేదు, నువ్వు ఊరు వదిలి వెళ్తేనే తాడిపత్రి ప్రశాంతంగా ఉంటాదని చెప్పి హెచ్చరించినట్లయితే తెలుస్తుంది బ్రహ్మణి. అయితే ఫ్లయాష్ వారు పాండ్యాష్ వివాదం ఇప్పటితో ఈ క్షమాపణలతో ముగిసిపోయింది అనుకోవాలా? అయితే ప్రయాస్ వారు అయితే గత రోజుల నుంచి అంటే ఇక్కడే కాకుండా కడప బీజేపీ అభ్యర్థి
ఆదినారాయణ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి అయితే చాలా వివాదం జరిగేది. అయితే ఈ క్షమాపణల విషయం అంటే ప్రభాకర్ రెడ్డి ఇంతవరకు క్షమాపణలు చెప్పిన దాఖలాలు అయితే ఎప్పుడు మనం చూడలేదు. అయితే ఎప్పుడు ఆయన నేను ఎవరికి భయపడలేదు, ఎవరికి తలవంచననే విధంగా అయితే ముఖ్యమంత్రులు సైతం లెక్క చేయననే విధంగా ప్రభాకర్ రెడ్డి శైలి ఉంటుంది. అలాంటిది క్షమాపణలు చెప్పారంటే ఏదో అంటే మనం ఇప్పుడు ఏదైనా సర్దు మునిగించుకోవాలి, కాంప్రమైజ్ కావాలనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పినట్లయితే తెలుస్తోంది. అయితే ఈ క్షమాపణలతో ఒకసారిగా సర్దు మునిగినట్టు అయితే మనం అనుకోవచ్చు బ్రహ్మని.